ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా వస్తున్నా. కీర్తి ఎక్కడా? అమ్మా, నా మొబైల్ కనిపించట్లేదు. ఛార్జింగ్ పెట్టావు కదా, టేబుల్ మీదే ఉంటుంది చూడు. ఉందమ్మా. దీని హడావిడితో నాకు మతిమరుపు వచ్చేలా ఉంది. నీ వాచ్ కూడా ఇక్కడే ఉంది. తీసుకొని రా. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దు గాని. వస్తున్నా వస్తున్నా. అమ్మా, నువ్వు కూడా బయటకు వెళ్తున్నావా? అవునమ్మా, రఘురామ్ గారింట్లో ఆవకాయ పెట్టడానికి వెళ్తున్నాను. అయితే నువ్వు ఈరోజు ఇంట్లో ఉండవా అమ్మా? ఇదిగో చూడండి, ఈరోజు గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదొచ్చేంత వరకు ఉండి సిలిండర్ ఇంట్లో పెట్టించండి. ఆల్రెడీ ఆన్లైన్లో పేమెంట్ చేశాను. సిలిండర్ ఇంటికి వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకండి. నానా, బండి సర్వీసింగ్ ఇవ్వాలి. నానా, బండి సర్వీసింగ్ ఇవ్వాలి. ఈ రోజే నీ బండి సర్వీసింగ్కి రావాలా? నువ్వు వెళుతూ వెళుతూ నన్ను వదిలి వెళ్తావనుకున్నాను. ఏం పర్లేదమ్మమ్మా, ఇప్పుడు నిన్ను డ్రాప్ చేయాలి అంతే కదా. ముగ్గురు ఒక ఆటో తీసుకుందాం. అమ్మని బస్టాండ్లో డ్రాప్ చేసి నిన్ను రఘురామ్ గారి ఇంటి దగ్గర వదిలేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సరేనా అమ్మమ్మా? అమ్మా, నీకు వయసు మీద పడుతోంది. ఇంకా ఎందుకు ఇంటింటికి వెళ్ళి ఆవకాయ పెట్టడం? ఇలా ఇంకా ఎంతకాలం కష్టపడతావు? ఇంతకు ముందంటే వేరు. ఇప్పుడు కీర్తికి జాబ్ వచ్చింది. ఇక చాలు మానేయమ్మా. మానేసి ఏం చేయనే? కృష్ణారామ అనుకుంటూ ఇంట్లోనే హాయిగా కాలక్షేపించి. అమ్మమ్మ, అవును, అమ్మ చెప్పింది నిజమే కదా. ఇంక నువ్వు కష్టపడింది చాలమ్మమ్మా. నీకు వయసు మీద పడిపోతుంది. నాకేమైందే? ఉక్కులా ఉన్నాను. పని చేయకుండా ఉంటేనే పనికి రాకుండా పోతారు. అయినా ఊరికే మూలకుంటే ఉక్కు కూడా తుక్కులా అమ్ముకోవాల్సి వస్తుంది. ఏదో ఒక పని చేస్తేనే హాయిగా నిద్ర పడుతుంది. ఈ క్లారిటీ మా నాన్నకుండుంటే ఎప్పుడో డెవలప్ అయ్యేవాళ్ళం. అది నిజమే, కానీ ఏం చేస్తాం? అయితే ఇక్కడికొచ్చిన కొత్తలో మీ అమ్మకి జాబు రాలేదు. మీ పిన్ని స్కూలుకి వెళ్లేది. ఇంటి ఖర్చులు చాలా ఉండేవి. మీ నాన్న ఉద్యోగం 3 నాళ్లలో ముగిసిపోయింది. ఆ టైంలో వీళ్ళందరూ మనకి సహాయం చేశారు. ఇందులో సాయం ఏముందమ్మమ్మా? నువ్వు వాళ్ళకి పని చేసి పెట్టావు, అందుకు వీళ్ళు డబ్బులు ఇచ్చారు. ఏమైనా ఫ్రీగా ఇచ్చారా ఏంటి? అమ్మమ్మ, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇదే పని చేస్తున్నావు. నీకు బోర్ కొట్టదా? ఇక చాలు వదిలేద్దామని నీకెప్పుడు అనిపించలేదా? అనిపించింది. దేవిక చదువు పూర్తయి పని దొరికి ట్రైనింగ్ అని వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది పిల్లలందరూ బావున్నారు, ఇక చాలనుకున్నాను. కాని అంతలోనే ట్రైనింగ్ ముగించుకుని పెళ్లి చేసుకునొచ్చింది దేవిక. ఆ చేసుకున్నవాడు మనవాడు కాదు. ఆచార వ్యవహారాలు వేరే. మేము మీతో ఉండడం కుదరదు, మేము వేరే ఉంటామని వెళ్ళిపోయింది. నేను మళ్లీ మొదటికే వచ్చాను, ఆవకాయ మునక్కాయ అనుకుంటూ. దేవిక పిన్ని ఇల్లు విడిచి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, కానీ అమ్మకి జాబ్ ఉంది కదమ్మమ్మా. మీ అమ్మకి జాబు రాగానే మీ నాన్న పని మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. మీ నాన్న పని చేసినప్పుడు ఇంట్లో ఇవ్వడం ఏమో కాని ఆయన సంపాదన ఆయనకే సరిపోయేది కాదు.
అవన్నీ ఇప్పుడెందుకు? హ్మ్, హ్మ్, అమ్మా నీకూడా కాఫీ పోస్తున్నాను. వస్తున్నానమ్మా. విన్నావా? మీ నాన్న గురించి మాట్లాడితే మీ అమ్మకి ఎక్కడలేని కోపం వస్తుంది. గప్చు. అయితే టాపిక్ డైవర్ట్. హ్మ్, సరే కానీ నువ్వెంత సంపాదిస్తున్నావు అమ్మమ్మా? నా తిండికి సరిపడినంత. ఆ మాత్రం దానికి నువ్వెంత కష్టపడాలా? నేను చూసుకుంటాను కదమ్మమ్మా. తిండికి సరిపడేంత అంటే ఏ రోజొచ్చింది ఆ రోజు తిని రేపటి కోసం ఎదురు చూడటం కాదు. సంపాదించిన దాంట్లో రోజుకింతని దాచుకుని నెలకొంత ఫైనాన్స్ కడుతున్నాను. అంటే సేవింగ్స్ చేస్తున్నావా అమ్మమ్మా? హ్మ్, కాళ్ళు రెక్కలు ఆడినప్పుడే కొంత దాచుకోవాలే. ఎంత మీరు నన్ను చూసుకున్నా జబ్బు చేసి మంచాన పడ్డప్పుడు నా దగ్గర కూడా కొంత డబ్బుండాలి కదా. మరి దాచిన దానికి సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చాలా ఉంటాయి తెలుసా నీకు? నాకు ఆటో టాక్సీ తప్ప ఏ ట్యాక్సీలు తెలియవు. అయినా అవన్నీ నాకెందుకు? నేను నాకు సరిపడినంత దాచిపెట్టుకుంటున్నాను. అంతేగాని ముందు తరాల వాళ్ల కోసం ఏం దాచిపెట్టట్లేదు. ఇంకా వాళ్ళకేం తెలుస్తుందే? బ్యాంక్లో వేస్తే తెలుస్తుందమ్మమ్మా. నాకా మాత్రం తెలివి లేదా? నేను బ్యాంకులో ఎందుకేస్తాను? మరి నేనెప్పట్లో సీక్రెట్ గా దాచిపెట్టుకుంటున్నావా? అయ్యో లేదమ్మా. హ్మ్. ఈ మధ్య మీ నాన్న చేతులు ఊరికే ఉండడం లేదు. అందుకే రఘురాం ఫైనాన్స్ లో దాచిపెట్టాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. పైగా వడ్డీ కూడా ఎక్కువే. ప్రైవేట్ ఫైనాన్స్ ఎప్పుడు మునిగిపోతుందో ఎవరికి తెలుసమ్మమ్మా? అలా అంటావేంటే? అవును, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు వేరే వాళ్ళకి వడ్డీకి తిప్పుతారు. వాళ్ళిచ్చే వడ్డీని మీకిస్తారు. ఒకవేళ వాళ్ళు చేతులెత్తేస్తే ఫైనాన్స్ వాళ్ళు కూడా చేతులెత్తేస్తారు. అప్పుడు నీ డబ్బంతా గోవిందా. అలా ఏం జరగదు. అలా జరిగితే రఘురాం గారు ఇంట్లో నుంచైనా తెచ్చిచ్చేస్తారు. ఆయనకి బోల్డంత ఆస్తుంది. నిండా మునిగితే ఎవ్వరేం చేయలేం. ఆయన కూడా చేతులెత్తేస్తారు. అప్పుడేమంటావు? అలా జరిగితే అంతా నా కర్మ అనుకుంటాను. నా రెక్కల కష్టం వాళ్ళకి రుణం ఉందని ఆశలు వదులుకోవటమే. ఇంట్లో పెట్టిన డబ్బు నాన్న తీసుకుంటే మోసం అంటున్నావు. మరి రఘురామ్ గారు మోసం చేస్తేనేమో ఏనాటి రుణమో అనుకుని వదిలేస్తావా? అది కూడా మోసమే కదమ్మమ్మా. రెండూ ఒకటే ఎలా అవుతాయే? ఇంట్లో వాళ్ళు చేస్తే ఆ నొప్పికి బాధ ఎక్కువ. అదే బయట వాళ్ళు చేస్తే బాధగా ఉన్నా అదంతా తలరాతని వదిలేస్తాం. నువ్వెలా అనుకున్నా రెండూ మోసాలే అమ్మమ్మా. కానీ బయట వాళ్ళు మోసం చేస్తే వదిలేయచ్చు. కానీ ఇంట్లో వాళ్లే మోసం చేస్తే మనం వాళ్లతోనే ఉండాలి. రోజూ వాళ్ల మొహం చూడాలి. వాళ్ల మొహం చూసినప్పుడల్లా చేసిన మోసమంతా గుర్తొస్తుంది. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, వెనక నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు గాని ముందు నుంచి పీనుగులు పోవద్దు అంటావు. అంతే కదమ్మమ్మా? మొత్తానికి పంతులమ్మ అనిపించుకున్నావు. ఏమండి, ఫోన్ చూడండి. నాన్న ఫోన్ రింగ్ అవుతుంది, తీయచ్చు కదా. ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా నాన్న. ఎలా ఉన్నావురా అన్నయ్య? ఏంటి పొద్దున్నే కాల్ చేసావు? నీ పెళ్ళాం పర్మిషన్ ఇచ్చిందా? మా ఇంటికి, అది మా అమ్మతో ఫోన్ మాట్లాడడానికి తన పర్మిషన్ ఎందుకు? అమ్మకివ్వు. అబ్బా, కవరింగ్. అలా అయితే ఒకసారి మీ ఆవిడికి ఫోన్ ఇవ్వు. మా ఆవిడ వాష్రూమ్కి వెళ్ళింది, అందుకే కాల్ చేశాను. అమ్మని పిలువు. ఆ, అంటే ఒక్కడవే ఉన్నావు కాబట్టి మేం గుర్తొచ్చాం. అమ్మకు కాల్ చేసావు అంతే కదా? ఇంటికి కాల్ చేస్తే ఇలా ఇంట్రోగేషన్ చేస్తున్నావు. ఇంట్రోగేషన్ కాదు, నీ ఇంటర్నల్ ఫీలింగ్ చెప్తున్నాను బ్రో. చెప్పింది చాలు, అమ్మకు ఫోన్ ఇవ్వు చెల్లి ప్లీజ్. ఏంటి, నాతో మాట్లాడవా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, సాల్వ్ చేస్తాను. ఎవరే? నీ కొడుకు. ఏదో ప్రాబ్లం అనుకుంటా. రా మాట్లాడు. రే అన్నయ్య, ఏంట్రా నీ ప్రాబ్లం? నీ భార్య తిట్టిందా లేకపోతే కొట్టిందా? ఫైనాన్షియలా? ఏదైనా సరే ఫింగర్ టిప్స్ మీద టిప్స్ చెప్తాను, అడుక్కో. చాలు చాలు, నువ్విక బయలుదేరు. నీకు బాక్స్ పెట్టాను. నువ్వు నీ అల్లరి
చెప్పు. అమ్మా ఉమ్, ఆల్రెడీ 9 అయింది. 9:30కు మనం బయలుదేరాలి. ఎక్కువసేపు మాట్లాడుకో. సరే నువ్వు వెళ్ళు. మహేష్ చెప్పరా. అమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా. ప్రమోషన్ వచ్చిందా? దీపికకి 3వ నెల అమ్మా. నీకు నానమ్మగా ప్రమోషన్ రాబోతుంది. కంగ్రాచులేషన్స్ రా. ఓ, మహేష్ నుంచి కాల్. దీపికకి 3వ నెలంట. చాలా మంచి విషయం చెప్పావురా. తన ఆరోగ్యం జాగ్రత్త. ఈ 6 నెలలు ఎక్కడికి తిరక్కండి. బయట ఫుడ్ అస్సలు తినకండి. ఇంతకీ ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే హాస్పిటల్లో చూపిస్తున్నానమ్మా. ఓ, ఆ చిల్డ్రన్ హాస్పిటలా? నాకు తెలుసురా. ఇంతకీ దీపిక ఎక్కడుంది? ఇంటికొచ్చిందా లేకపోతే వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉందా? లేదమ్మా, మన ఇంట్లోనే ఉంది. దీపం చూసుకోవడానికి వాళ్ళమ్మ కూడా ఇక్కడికే వచ్చింది. సరే సరే. అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం ఫ్రీగానే ఉన్నావా? ఎందుకురా? ఏం మాట్లాడాలో చెప్పు. పర్సనల్ అమ్మా, ఫోన్లో వద్దు. సరే, సాయంత్రం 5:30 కల్లా ఉంటాను. ఉమ్? ఆ, తనని పాలు పళ్ళు అన్ని బాగా తీసుకోమను. ఆ, హలో హలో దీపు. హలో. ఏంటో వీడు మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశాడు. ఏమండి, కాఫీ ఇవ్వనా? నీ కొడుక్కి డబ్బులు కావాలంటున్నా? దీపికకి 3వ నెలటండి. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. సాయంత్రం కలుస్తానని చెప్పావుగా నీ ముద్దుల కొడుకుతో. వాడొచ్చేది డబ్బుల కోసమే. ఏంటి గర్వంగా తలెత్తుకొని చూస్తున్నావు? ఏదో నీ కొడుకేదో బార్డర్లో యుద్ధం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినట్టు. చూసింది చాలే గాని తలదించుకొని వెళ్ళి కాఫీ తీసుకురా. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఉన్నదొక్క కొడుకు. తన మన అనేదేది లేదా మీకు? తనా మనా అని మనం అనుకుంటే చాలా ఏంటి? పెళ్ళాన్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడుగా నీ కొడుకు. వాడెందుకు వెళ్ళిపోయాడో మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ నాతో చెప్పించాలనుకుంటున్నారా? అయినా నాతో వాడు గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికే కాల్ చేశాడు. మీ మనసుకు సంతోషం అనిపిస్తే సంతోషంగా ఉండండి, లేకపోతే మీ లోకంలో మీరుండండి. హలో మై డియర్ వైఫ్ ధరణి గారు. తల్లిగా ఓపుకుంటే నువ్వు సంతోషించు, అంతేగాని ప్రతి చిన్నదానికి పెద్దదానికి సంతోషపడేంత మూడు ఉత్సాహం రెండూ లేవు. అయినా వయసులో పెళ్ళైతే పిల్లలు పుట్టడం అదేమన్నా గొప్ప విషయమా ఏంటి? కొడుకుతో మాట్లాడితే ఈయనకింత కోపమా? వాడు ఫోన్ చేసి మంచి విషయం చెప్పినప్పుడు సంతోషిస్తే ఏమవుతుంది? కొందరు అంతేనమ్మా. వాళ్ళు సుఖపడరు, వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా సుఖపడనివ్వరు. చూడమ్మా, శుక్రవారం పొద్దున్నే మంచి వార్త విన్నావు. అమ్మవారికి మొక్కుకో, లక్ష్మీదేవి లాంటి ఆడబిడ్డ పుట్టాలని. ఇంట్లోంచి వెళ్లిపోయిన వాడితో ఏ మాటలుంటాయి అంటున్నారు? వెళ్ళిందెవరు? ఆయనకు కూడా కొడుకే కదా. ఈ మనిషితో వేగలేకనే కదా వాడిల్లుదులు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా? వాడి కష్ట సుఖాలు మనమే చూడాలి కదా. సర్లేవే, వదిలేయ్. పెళ్ళై 25 ఏళ్లయింది. మీ ఆయన తిన్నగా మాట్లాడిందెప్పుడు? నా కొడుకొచ్చి అమ్మ కష్టం వచ్చిందని చెప్తే నాకు చేతనైనంత సాయం చేస్తాను, లేదంటే లేదని చెప్తాను. ఈయన ఒక్క పనికి సహాయం చేయరు. దమ్మిడి ఆదాయం లేదు, ఊరికే మాట్లాడతారు. కొంతమంది అంతేనే, ఏదీ పట్టించుకోరు. అది కాదమ్మా, అసలు ఎందుకు నన్ను ఈయనకిచ్చి పెళ్లి చేశారో కొద్దిగైనా ఆలోచించే పనిలేదా? నాకేం తక్కువ? లక్షణంగా ఉన్నాను, బాగా చదువుకున్నాను. బిఎస్సి రిజల్ట్స్ కూడా రాకముందే పెళ్లి చేసేశారు. అప్పుడు తెలీదు తల్లి. మేం అన్ని చోట్ల విచారించాం. సిగరెట్ తాగుతాడని చెప్పారు. సిగరెట్ కాల్చేవాళ్ళందరూ ఇలా కాపురాన్ని కాల్చుకోరు కదా. అప్పుడు నాకు 20 ఏళ్లే కదమ్మా. ఇంకో 2 ఏళ్ళు ఆగలేకపోయారా? ఆగుండాల్సిందమ్మా ధరణి.
కానీ మీ నాన్నగారు అప్పుడే చనిపోయారు. ఈ అబ్బాయి మీ నాన్నగారికి దూరపు చుట్టం. లక్షణంగా ఉన్నాడు. చెప్పుకోవడానికి ఉద్యోగం కూడా ఉంది. మీ నాన్న చనిపోయిన ఏడాదిలోపే నీ పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం మీ నాన్నకి దక్కుతుందని తొందరపడి పెళ్లి చేశాం. కూతుళ్ళంటే మీ అందరికీ చులకనే. ఎప్పుడెప్పుడు బరువు దింపేసుకుని చేతులు దులిపేసుకుందామా అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు అనుకుని ఏం లాభం ధరణి? తప్పు జరిగిపోయింది. పెద్ద మనసు చేసుకుని ఇంటి బరువు బాధ్యతలు మోస్తున్న నువ్వే ఇలా చిన్నబోతే ఎలా చెప్పు? అలా అనుకునే కుటుంబ బరువంతా నేనే మోస్తున్నాను. కనీసం ఆయన బాధ్యతగా ఉండాలి కదమ్మా. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రేమతో అయినా మీ ఆయనలో మార్పు వస్తుందనుకున్నాను. కానీ ఫలితం లేకపోయింది. మగాడిగా నిరూపించుకునేందుకు తాళి కట్టిన అతనికి భర్తగా బాధ్యతలెలా తెలుస్తాయమ్మా? ధరణి, ఇప్పుడు మాట్లాడే మాటలేనా ఇవి? దీపకు 3వ నెల అంటున్నావు. ఇంకొక 6 నెలల్లో నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు. ఇప్పుడు నాతో నీ పెళ్లి గురించి గొడవ పడుతున్నావు. నువ్వే సర్దుకుపోవాలి ధరణి. చూడు తల్లి, కీర్తి ఆఫీస్కి లేట్ అవుతుంది. నువ్వు బస్సుకి వెళ్ళాలి కదా. వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా. అమ్మా, ఇదేమన్నా నీకు కొత్త? చూడు మరి మీ అమ్మ మేమంటుందో. మీ నాన్న అంతేనంట. అన్నీ నేనే భరించాలంట. ఎందుకు భరించాలమ్మా? నాన్నే కదా ఇరిటేట్ అయ్యేలా మాట్లాడింది. దానికి నువ్వు రియాక్ట్ కావడంలో తప్పేం లేదు. నీ ఎమోషన్స్ ని ఎలా బయటికి రావాలో కూడా కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా అమ్మా? నీ పెయిన్ ని నువ్వు బయట పెట్టుకునే ఫ్రీడమ్ నీకుందమ్మా. మీ అన్నయ్య ఫోన్ చేశాడు కదా, దీపికకి 3వ నెల అని. అది విని సంతోషించా. ఆ సంతోషం ఈయన గారికి నచ్చలేదు. కడుపులో మంట. అందుకే ఇరిటేషన్ అంతా. సాడెస్ట్ నాన్న. నెక్స్ట్ టైం ఇలానే ఇరిటేట్ చేస్తే ఇక్కడికొచ్చి కూర్చోకమ్మా. నాన్న ముందే నిలబడి ఏం అడగాలన్నా అడుగు. ఏమేం మాట్లాడాలో అప్పుడే మాట్లాడు. అవును, అప్పుడే అడిగేయాలన్నంత కోపం వస్తుంది. మనసులో ఉన్నదంతా అడగాలనుకుంటాను, కానీ ఏడుపు వస్తుంది. ఏడుపులో ఏం మాట్లాడగలను? అందుకే లోపలికొచ్చాను. సర్లేమ్మా, ఊరుకో. పద వెళ్దాం. ఏంటి ఇలాగేనా? ఏమైంది? ఒకసారి అద్దం చూసుకోమా. ఎందుకే? ఏడ్చినట్టు తెలిసిపోతుంది. కొంచెం మొహం తుడుచుకొని పౌడర్ రాసుకోమా. పద. బయటికి మన బాధ తెలియకూడదమ్మా. తెలిస్తే ఇంకా ఏడిపిస్తారు. నాన్న ముందు నుంచి ఇంతేనా అమ్మా? ఇలాగే బిహేవ్ చేసేవాడా? ఏమో, అయిండొచ్చు, నాకు తెలీదు. పెళ్ళైన కొత్తలో వాళ్ళమ్మింట్లో ఉన్నాం. అమ్మ కొడుకులు ఇద్దరే. అయితే ఇద్దరిది వంకర బుద్ధే. మీ నానమ్మ మరీ అంత చెడ్డదేం కాదు. కాకపోతే కొడుకుని నెత్తిన పెట్టుకునేవారు. పెళ్ళైన కొత్తలో మీ నాన్న రాత్రిళ్ళు లేటుగా ఇంటికొచ్చేవారు. అప్పుడు వాళ్ళమ్మకి చెప్తే వయసులో ఉన్న మగాళ్ళంతా అంతే, నిదానంగా వాడే బాధ్యతలు తెలుసుకుంటాడు అని వెనకేసుకొచ్చింది. అంటే నాన్న తెలుసుకుంటారని నువ్వు అడగడం మానేసావా అమ్మా? చేతిలో 2 పిల్లలు. అప్పుడు నీకు సరిగ్గా 3 ఏళ్ళు అనుకుంటా. ఆ టైంలో ఈయనకి జాబ్ పోయింది. ఏమైందని ఆలోచించేలోపే అంతా అయిపోయింది. భరిస్తున్న కొద్దీ మీ నాన్న బలాదురుగా తిరగడం ఇంకా పెరిగిపోయింది. పోనీలే అమ్మా, అన్నయ్య సెటిల్ అయ్యాడు, నాకు జాబ్ వచ్చింది. ఫైనాన్షియల్గా ఏం ఇబ్బంది ఉండదు. మనం మేనేజ్ చేసుకోవచ్చు. నీకు తెలియదులే, ఎంత సంపాదించినా మీ నాన్న మొత్తం ఖాళీ చేయగలడు. అందుకే మహేష్ కూడా భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తను సంపాదించింది కూడా మీ నాన్న ఎక్కడ పోగొడతాడోనని వెళ్ళిపోయాడు. అన్నయ్య ఇక్కడే ఉంటే తన సంపాదన డాడీకి వచ్చేది. కానీ అది ఇప్పుడు లేదు కదా. అందుకే కదా డాడీకి అన్నయ్య అంటే కోపం. ఉమ్, సరే అమ్మా, ఇక వెళ్దామా? ఆ, కీర్తి, కొద్దిగా డబ్బులున్నాయా? ఎంత కావాలమ్మా? ఆ, మహేష్ సాయంత్రం కలుద్దామన్నాడు. ఒకవేళ హోటల్కి వెళ్తే వాడే ఇస్తాడు.
కానీ నా దగ్గర రానుపోను ఛార్జీలకు మాత్రమే ఉన్నాయి. ఎందుకైనా మంచిది, ఒక 1000 రూపాయలు కావాలి, ఉంటే ఇవ్వు. పర్సులో ఉంటాయి, తీసుకోమ్మా. ఏంటే ఇంత క్యాష్ పెట్టుకున్నావు? యూపీఐ ట్రాన్సాక్షన్స్ స్ట్రక్ అవుతున్నాయమ్మా, అందుకే అమౌంట్ డ్రా చేసి పెట్టుకున్నాను. సరే, నేను 1000 రూపాయలు తీసుకుంటున్నాను. సారీ. హే, సారీ ఎందుకమ్మా, ఇదంతా నీదే. పద వెళ్దాం. అమ్మా, ఆ, ఇలా నవ్వుతూ వెళ్ళకు, మళ్ళీ నాన్నకు కాలి మళ్ళీ ఇరిటేట్ చేస్తారు. అవునే, మర్చిపోయాను. మ్. సరే అమ్మా, నేను వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొస్తాను. పద. ఏమండి, టిఫిన్ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తినండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే తాళం వేసి వెళ్ళండి. నాకు ఈరోజు మీటింగ్ ఉంది, కొంచెం లేట్ అవుతుంది. అమ్మా, శృతి వస్తున్నారా? లేట్ అవుతోంది. ఫ్రిడ్జ్ లో కూరలున్నాయి, తినే ముందు వేడి చేసుకోండి. అమ్మా రా, వెళదాం. ఓ 5000 అక్కడ పెట్టేళ్ళు. ఏంటి? చెప్తున్నాను కదా, 5000 అక్కడ పెట్టేళ్ళు. అదే, అంత డబ్బు ఎందుకు అంటున్నాను. ఖర్చులకి. ఏం ఖర్చులు? 60,000 జీతం తీసుకుంటున్నావు. ఏం చేస్తున్నావని ఏ రోజైనా నిన్ను అడిగానా? $5,000 అక్కడ పెట్టేళ్ళు. నేనేం దుబారా చేయడం లేదు. నా జీతం డబ్బుల గురించి ఎవ్వరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను ఖాళీగా పడుంటున్నాననేగా. లెక్కలేంతనం. సరే కాని, నేనలా అనలేదండి. నువ్వెలా అన్నా నేను అలాగే అనుకుంటాను. అయినా నన్ను నీకిచ్చి పెళ్లి చేసేటప్పుడు మా పెద్దవాళ్ళకి మరీ చెప్పాను, నీకు భార్య కావాలా బానిస కావాలా అంటే బానిసలా పడుండే భార్య కావాలి అని. అందుకే నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. కానీ నువ్వేమో ఇప్పుడు నాకే కటింగ్స్ ఇస్తున్నావు. ఎందుకండి మీకు మీరే ఏదేదో అనుకుంటారు? మీకు నేనెప్పుడు ఎదురు సమాధానం చెప్పాను? హలో ధరణి గారు, నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా 5,000 కావాలన్నప్పుడు మారు మాట్లాడకుండా అక్కడ పెట్టేళ్లేదానివి. అంతేగాని డబ్బెందుకు, ఏం చేస్తావని నా ఎక్స్పెండిచర్కి బ్రేకప్ అడిగేదానివి కాదు. అడిగిన దాంట్లో తప్పే ఉందండి. నీ తప్పేం లేదు, నువ్వు సంపాదిస్తున్నావు. హౌస్ ఓనర్వి, నేను ఆఫ్టర్ ఆల్ హస్బెండ్ని. ఏమన్నా పడుండాలి, నువ్వు మాత్రం డామినేట్ చేయాలి, అంతే కదా? అలా అంటారేంటండి? నిజంగా నా మీద నీకేమాత్రం రెస్పెక్ట్ ఉన్నా 5,000 అక్కడ పెట్టేళ్ళు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి? నిన్న అసోసియేషన్కి వెళ్ళాను. వెళ్ళి కార్డ్స్ ఆడి ఓడిపోయి వచ్చారా? ఆటలో గెలుపోటములు కామన్, అవన్నీ నీకు అర్థం కావలే. మీరు పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, హోటల్లో బిర్యానీలు తింటారు. మాకేమో నువ్వు వండి పడేసిన ఉప్పు కారం లేని కూరలు, చల్లబడిన అన్నం, అవి తిని మీకోసం ఎదురు చూస్తూ ఉండాలి. నాకు పొద్దుపోలేదు, అసోసియేషన్కి వెళ్ళాను. మీ పరిస్థితికి నేనా కారణం? మంచి జాబ్ పోగొట్టుకుని ఇప్పుడు పొద్దు పోవడం లేదంటే ఎలా? నేనేం చేయనండి. నా టాలెంట్కి తగిన గుర్తింపు లేని చోట నేను పని చేయను. ఏం టాలెంటు? మోసం చేయడమా? ఫోర్జరీ చేసి డబ్బులు కొట్టేశారు, దొరికిపోయారు. ఉన్న మంచి ఉద్యోగం కాస్త పోయింది. ఇలా చూడండి, ప్రతి 10 రోజులకి 5,000, 10,000 అంటే నేనెక్కడి నుంచి తీసుకురావాలండి? ఇప్పటికే ఎన్నో అప్పులు చేశారు, అన్నీ తీర్చేశాను. ఇల్లు కూడా తాకట్టు పెట్టారు, అది కూడా విడిపించేశాను. పోయిన సంవత్సరం చీటీ డబ్బులు, పర్సనల్ లోను, చాలా ఖర్చులు. ఇంకా సిగరెట్టు, బైకు అంటూ రోజు ఖర్చులు, అవి కూడా నేనే ఇవ్వాలి. అవి దేనికి పనికిరావు. నా దగ్గర లేవండి, ఇంతే ఉన్నాయి. ఓహో, నీ లిప్స్టిక్లు, పౌడరు, స్ప్రేలు, కొత్త కొత్త చీరలు, వీటన్నిటికీ గత 4 నెలల నుంచి సుమారుగా ఎంత ఖర్చు పెట్టుంటావు? 2 పిల్లల తల్లివి నువ్వు. ఎవరిని పడేద్దామని? ఓ,
నీకింకా వయసు ఉంది కదూ. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కలమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా? ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం? చీకటి ముసిరిందే చిటికల్లోనా? తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా? నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. వాట్? దేవికా జాదవ్ వస్తున్నారా? కొత్త అసిస్టెంట్ కమిషనర్ని అపాయింట్ చేశారట. ఆవిడ పేరు దేవికా జాదవ్.